స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న బీజేపీ బాల్కొండ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి. భీమ్గల్ పట్టణంలో వివేకానంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, స్వామి వివేకానంద ఒక గొప్ప భారతీయ హిందూ సన్యాసి, వేదాంతవేత్త, ఆధ్యాత్మిక గురువు మరియు రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఆయన భారతదేశ ప్రాచీనతను ప్రపంచానికి చాటి చెప్పారు. విద్యా, వ్యక్తిత్వ వికాసం, దేశభక్తి, సామాజిక సేవలకు ప్రాధాన్యతనిచ్చారు. రామకృష్ణ మిషన్ను స్థాపించారు మరియు చికాగో సర్వమత సభలో తన ప్రసంగంతో ప్రపంచాన్ని ఆకర్షించారు. ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. యువతకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపు అంజీ, ఎన్ను శ్రీధర్, నవీన్, కరికరం మధు, రమేష్, అతని ప్రవీణ్, లక్ష్మణ్ గౌడ్, యోగేశ్వర్, నర్సయ్య, పతాని కృష్ణ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హిందుత్వం ప్రపంచంలో పరిమళిస్తుందంట అంటే దానికి కారణం వివేకానంద. ఈరోజు వివేకానందే కానీ, స్వామి రామకృష్ణ పరమహంసే కానీ, శంకర్ భగవత్పాదులే కానీ, వీళ్ళందరూ హిందూ మతానికి సేవలు మనందరం గుర్తు చేసుకోవాలి. ఇంకా రాని కాలంలో కూడా ఇట్లాంటివి ప్రతి గ్రామంలో జరగాలి. ప్రతి గ్రామంలో జరిగి మన స్థాయి ఏంటి, మన హిందుత్వం ఏంటి అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ